నలుగురు బిడ్డలంట. సాధారణ ప్రసవంలో జన్మనిచ్చిన తల్లి, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు, పూర్తి ఆరోగ్యంగా తల్లి బిడ్డలు. యూపీలో ఘటన. 3వ నెల నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే గర్భిణి అంట. ఎట్లున్నా చూడండి, 5 రోజుల్లో 4 బిడ్డలకు జన్మనిచ్చిందంట. ఉత్తరప్రదేశ్లో కేవలం 5 రోజులల్లో 4 బిడ్డలు, 2 మగపిల్లలు 2 ఆడపిల్లలకు జన్మనిచ్చిందంట. ఒకే కాన్పుల్లో 4 శిశువులు పుట్టడం అరుదు. మరి ఆ శిశువులే నిమిషాల వ్యవధిలో కాకుండా రోజుల వ్యవధిలో పుడితే అరుదైన ఘటనలోకెల్లా అరుదైన ఈ ఘటన యూపీలో జరిగింది. మొదటి బిడ్డ పుట్టి పూర్తిగా 4 రోజులు గడిచిన తర్వాత మరో 4 బిడ్డలకు జన్మనిచ్చిందో గర్భిణి. ఇలా 5 రోజుల వ్యవధిలో 2 ఆడ, మరో 2 మగ శిశువులకు జన్మనిచ్చిందామె. వైద్య వర్గాలకే సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే అత్యంత అరుదైన ఈ ఘటనకు వేదికైంది లోధిపూర్లోని తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ ఆసుపత్రి. పైగా వైద్యులు హై రిస్క్గా పరిగణించిన ఈ కేసులో 4 బిడ్డలకు ఆ మహిళ సిజేరియన్ ద్వారా కాకుండా సాధారణ కాన్పు ద్వారా జన్మనీయడం మరో విశేషం. యూపీ సాంబార్ జిల్లాలోని ఓవరి గ్రామానికి చెందిన అమీనా గర్భం దాల్చాక పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్ళింది. స్కానింగ్ చేసిన వైద్యులు ఆమె గర్భంలో 4 పిండాలు ఉన్నట్టు నిర్ధారించారు. 4 బిడ్డలకు జన్మనిస్తే ఆమె ప్రాణాలకు ప్రమాదం అని గర్భస్థ శిశువులను తగ్గించుకోవాలని సూచించారు. ఇందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఎలా జరిగితే అలా జరుగుతుందని, అమీనా 4 బిడ్డలను కడుపులో మోస్తుందని చెప్పారు. దీంతో అప్పటి నుంచి ప్రసవం జరిగేదాకా 6 నెలల పాటు ప్రత్యేక వైద్య బృందం ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షించింది. నెలలు నిండాక ఈ నెల 9న మొదటి శిశువుకు జన్మనిచ్చిన అమీనా 14న మిగతా 3 శిశువులకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. బిడ్డలను ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఓ గర్భిణి 4 బిడ్డలకు 5 రోజుల్లో జన్మనివ్వడం తమ ఆసుపత్రిలో ఇదే తొలిసారి అని గైనకాలజిస్ట్ శుభ్ర అగర్వాల్ తెలిపారు. వారి ఆసుపత్రిలో మొట్టమొదటిసారి అంట ఆ రకంగా జరగడం. చూడండి ఎట్లున్నది. ఏమంటున్నది కవితక్క?